హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డీ కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనము కంట్రోలింగ్ హోల్ చాప్టర్ గురించి మనము కొన్ని టాపిక్స్ బ్రీఫ్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి కంట్రోలింగ్ మీనింగ్ ఏంటి అని అంటే మనము ప్లానింగ్ చేసేటప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటాం కదా. సో అది ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతకి మనం పర్ఫార్మెన్స్ని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ప్లాన్లో మనం ఆబ్జెక్టివ్ ఏమైనా సెట్ చేసుకున్నాము అని అంటే 100 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేయాలి అనుకున్నాం, కానీ అక్కడ మనం మెజర్ చేసినప్పుడు 100 వచ్చింది అనుకో. సో ఓకే, ఇది ఇట్లా కంపేర్ చేయడాన్ని మనము ఏమంటాము అని అంటే కంట్రోలింగ్ అంటాం అనమాట. సో కంపేర్ చేసి ఇప్పుడు ఏదైనా డీవియేషన్స్ వచ్చింది అని అనుకోండి, ఇప్పుడు 100 అనుకున్నాం, 90 చేసాం, 10 డీవియేషన్ వచ్చింది. సో 10 డీవియేషన్ వచ్చినప్పుడు మనం కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. సో కరెక్టివ్ మెజర్స్, ఎందుకు ఆ 10 అనేది డీవియేషన్ వచ్చింది, సో ఏం చేయాలి, సో దానికి ఏంటి సొల్యూషన్స్, సో ఎందుకు ఎక్కడ ప్రాబ్లం జరిగింది, సో ఎక్కడ మనము కరెక్షన్స్ చేసుకోవాలి అని చూసుకోవడమే కంట్రోలింగ్ అనమాట. సో కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడమే కంట్రోలింగ్ అని చెప్పొచ్చు. సో నౌ లెట్స్ సీ వన్ డెఫినేషన్. దిస్ ఈస్ గివెన్ బై జార్జ్ ఆర్ టెర్రీ. సో కంట్రోలింగ్ ఈజ్ డిటర్మైనింగ్ వాట్ ఈజ్ బీయింగ్ అకాంప్లిష్. సో మనం ఏమి అచీవ్ చేసాము, దట్ ఈజ్ ఎవాల్యుయేటింగ్ ద పర్ఫార్మెన్స్. సో అచీవ్ చేసామని డిటర్మైన్ చేయడం అంటే ఎవాల్యుయేట్ చేయడమే కదా, పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడం ఇట్లాంటిది కదా. అండ్ ఇఫ్ నెసెసరీ అప్లయింగ్ కరెక్టివ్ మెజర్స్ సో దాట్ పర్ఫార్మెన్స్ టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు ద ప్లాన్స్. సో ఇంకా నెసెసరీ అవసరం అయితే కరెక్టివ్ మెజర్స్ తీసుకొని, సో ఇక్కడ మనకి ఏదైనా కరెక్టివ్ మెజర్స్, ఏదైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడం కోసం కొన్ని మెజర్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం, సో ఇట్లాంటివి చేస్తే సో దీనివల్ల ఏం జరగవచ్చు అని అంటే మనము ప్లాన్స్ని అచీవ్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు, సో అని చెప్పి చెప్తుంది అనమాట. సో అగైన్ ఐఎమ్ రీడింగ్ ద డెఫినేషన్. దిస్ ఈస్ గివెన్ బై జార్జ్ ఆర్ టెర్రీ. సో controlling is determining what is being accomplished, that is evaluating the performance, and if necessary applying corrective measures so that performance takes place according to the plans. సో మనకి ప్లాన్స్ ప్రకారంగా జరగడం కోసము మనం ఫస్ట్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాము, అసలు ఏం చేసాము, ఏం చేయాలనుకున్నాము, సో ప్లాన్ ప్రకారంగా ఏముంది. సో ఏదైనా డీవియేషన్స్ మనము చూసి ఉంటే మన ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో, సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడమే కంట్రోలింగ్ అని చెప్పి మనకి జార్జ్ ఆర్ టెర్రీ అనే ప్రొఫెసర్ చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్. నెక్స్ట్ వి విల్ క్విక్లీ మూవ్ ఆన్ టు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంట్రోల్. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి మేనేజీరియల్ ఫంక్షన్. సో కంట్రోల్ అనేది కూడా మేనేజీరియల్ ఫంక్షనే కదా. సో ప్లానింగ్ మేనేజ్మెంటే చేస్తారు, కంట్రోలింగ్ కూడా మేనేజ్మెంటే చేయాలి కదా. సో అందుకనే ఇట్ ఈస్ అ మేనేజీరియల్ ఫంక్షన్ అని మనము చెప్పొచ్చు అనమాట. సో కంట్రోలింగ్ అనేది ఓన్లీ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాత్రమే చేస్తారని కాదు. సో ఎవ్రీ మేనేజర్ వాళ్ళకున్న ప్లాన్ ప్రకారంగా వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా అని వాళ్ళు కంపేర్ చేసుకొని చూసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ పాయింట్. సో మేనేజీరియల్ ఫంక్షన్, దిస్ ఇస్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సో మేనేజీరియల్ ఫంక్షన్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఫార్వర్డ్ లుకింగ్. సో మనం కంట్రోలింగ్ ప్రాసెస్లో ఏం చేస్తున్నాము, సో ఇప్పుడు జరిగిన దాన్ని తీసుకొని ఏదైనా డీవియేషన్స్ ఉంటాయి. సో మనం కంట్రోలింగ్ ప్రాసెస్ అంటే ఏం చెప్పుకున్నాం, సో మనం ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నాము, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసాము, ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసాము అని డిస్కస్ చేసాము ఇందాక. సో ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతకి మనకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి, సో వాటిని ఎవాల్యుయేట్ చేసి మన ప్లాన్తోనే దీనికి టాలీ చేసి అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా డీవియేషన్స్ ఉన్నాయా అని చూసుకున్నామని చెప్పాం కదా. సో అప్పుడు ఏం చేస్తాం, ఏదైనా డీవియేషన్స్ ఉంటే ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి డీవియేషన్స్ రాకుండా ప్లాన్ని కరెక్ట్గా మనం అచీవ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము, కొన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాం. సో కంట్రోలింగ్లో మనం ఏం చేస్తున్నాము, ఫ్యూచర్లో ఇట్లాంటి డీవియేషన్స్ రాకుండా చూసుకుంటున్నాం కాబట్టి, సో చూసుకోవడం కోసం కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నాం కాబట్టి, సో కంట్రోలింగ్ అనేది ఫార్వర్డ్ లుకింగ్ అని చెప్పొచ్చు మనం. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ క్యారెక్టరిస్టిక్, దట్ ఈస్ ఫార్వర్డ్ లుకింగ్. థర్డ్ వన్ వచ్చేసి కంటిన్యూయస్ యాక్టివిటీ. సో కంట్రోలింగ్ అనేది కంటిన్యూయస్ యాక్టివిటీ అనమాట. సో కంట్రోలింగ్ అనేది కంటిన్యూయస్ యాక్టివిటీ ఎందుకు అని అంటే సో మనకి ఎప్పుడు సూపర్వైజర్స్ సో సబార్డినేట్స్ వర్క్ని రోజు చెక్ చేస్తూనే ఉంటారు కదా, వాళ్ళ సబార్డినేట్స్ వర్క్. సో ఇదంతా సో వాళ్ళు కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు. సో సరే ఒకరోజు చూసి ఇంకొక రోజు ఊరుకొని మళ్ళీ 1 వీక్ తర్వాతకి వాళ్ళకి సూపర్వైజ్ చేద్దామని అనుకోరు కదా. సో
కంటిన్యూగా జరుగుతూనే ఉండాలి. సో వర్క్ జరిగినంత కాలము మనకి ఈ కంట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి కంట్రోలింగ్ ఈజ్ అ కంటిన్యూస్ యాక్టివిటీ అని మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఈ కంట్రోలింగ్ అనేది ఆగిపోతుందో అని అంటే లైక్ ఇప్పుడు సూపర్వైజర్స్ వాళ్ళని చెక్ చేయడం ఆపేస్తారు, వాళ్ళ సబార్డినేట్స్ని చెక్ చేయడం ఆపేస్తారు, వర్క్ సరిగా చేస్తున్నారా లేదా అని. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కనిపెట్టలేకపోవచ్చు. సో అప్పుడు ఇంకా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆర్గనైజేషన్కి. అండ్ అప్పుడు వాళ్ళు కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నా కానీ అవి యూస్ కాకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో కంటిన్యూస్ యాక్టివిటీ అని చెప్పొచ్చు కంట్రోలింగ్ అనేది. సో ఇప్పుడు మనకి సూపర్వైజర్స్ అనేవాళ్ళు ఓన్లీ వాళ్ళు వీక్లీయే రారు కదా. సో రోజు వస్తారు ఫ్యాక్టరీకైనా ఆఫీస్కైనా. సో ఎందుకు అని అంటే లైక్ వీళ్ళని సూపర్వైజ్ చేయడం కోసం, ప్లాన్ ప్రకారంగానే చేస్తున్నారా లేదా, డీవియేషన్స్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ చేయడం కోసం వాళ్ళు ఉంటారనమాట. సో అందుకనే కంట్రోలింగ్ అనేది కంటిన్యూస్ యాక్టివిటీ అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్. ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి కంట్రోల్ ఇన్వాల్వ్స్ మెజర్మెంట్. సో కంట్రోల్ ఇన్వాల్వ్స్ మెజర్మెంట్ అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు మనము కంట్రోల్ అని అంటే కంపేరింగ్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం అని చెప్పాం. సో ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. సో మనం ఇప్పుడు కంపేర్ చేయాలి అని అంటే సో మనం 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలని ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. సో వీళ్ళు ఇక్కడ 90 ప్రొడ్యూస్ చేశారు. సో మనకి ఎలా తెలిసింది వాళ్ళు 90 ప్రొడ్యూస్ చేశారని? మనం మెజర్ చేసాం కదా వాళ్ళు ఎంత వర్క్ చేశారో అని. సో అందుకనే సో కంట్రోల్ అనేది మనము మెజర్ చేసిన తర్వాతకి మనము కంపేర్ చేయగలుగుతాం. కాబట్టి సో కంట్రోల్ ఇన్వాల్వ్స్ మెజర్మెంట్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో మనము యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఎంత చేసామో దాన్ని మెజర్ చేసిన తర్వాతకి మనము కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోనికి ఉంటుంది. కాబట్టి కంట్రోలింగ్ ఇన్వాల్వ్స్ మెజర్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఈజ్ రిలేటెడ్ టు ప్లానింగ్. సో కంట్రోల్ ఈజ్ రిలేటెడ్ టు ప్లానింగ్ అంట. సో కంట్రోల్ ఈజ్ రిలేటెడ్ టు ప్లానింగ్ అంట. సో మనం ప్లానింగ్లోనే కదా ఆబ్జెక్టివ్స్ అవన్నీ సెట్ చేసుకుంటాం. సో ఒకప్పుడు ప్లానింగే లేనప్పుడు సో మనము యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాతకి అసలు ప్లాన్ ఒక ఆబ్జెక్టివ్ లేనప్పుడు మనము దేంతో కంపేర్ చేస్తాం? నో కదా. సో అందుకనే మనకి ప్లానింగ్ ఉంటే మనం ప్లానింగ్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అని ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటే యాక్చువల్ పర్ఫార్మెన్స్లో 90 చేస్తే సో దీన్ని టాలీ చేయడానికి వస్తుంది. సో యాక్చువల్లీ మనకి ప్లానే లేనప్పుడు మనం ఒక వర్కే ఉండదు. సో వర్కే లేనప్పుడు ఇంకా వాట్ యూ విల్ కంట్రోల్? సో నువ్వు దేనికి కరెక్ట్ యాక్షన్స్ తీసుకోలేవు. కాబట్టి సో ప్లానింగ్ అనేది మనకి కంట్రోలింగ్ అనేది రిలేటెడ్ టు ద ప్లానింగ్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ 5th వన్. 6th వన్ వచ్చేసి మనకి ఎసెన్స్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ యాక్షన్. సో ఎసెన్స్ అంటే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో కంట్రోల్ ఏం చేస్తుంది? ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేస్తుంది కంట్రోల్ అని అంటే యాక్షన్ తీసుకుంటుంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో మనం కంట్రోలింగ్లో ఏం చేస్తాము? మనము యాక్చువల్ పర్ఫార్మెన్స్ని మనము స్టాండర్డ్స్తోని కంపేర్ చేసి ఏదైనా డీవియేషన్స్ ఉంటే ఆ డీవియేషన్స్ ఫ్యూచర్లో కూడా రాకుండా మనము కంట్రోల్ చేయడం కోసం అని అంటే లైక్ స్టాప్ చేయడం కోసం ఆ డీవియేషన్స్ని మనము కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మనము యాక్షన్ తీసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. సో అందుకనే కంట్రోలింగ్ ఎందుకు చేస్తున్నాం? ఏదైనా తప్పులు ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం, దానికోసం యాక్షన్ తీసుకోవడం కోసం మనము కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం. కాబట్టి ఎసెన్స్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ యాక్షన్ అని మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ 6th వన్. 7th వన్ వచ్చేసి కంట్రోల్ ప్రాసెస్ ఈజ్ యూనివర్సల్. సో యూనివర్సల్ ఎందుకనంటే అందరూ అడాప్ట్ చేసుకోవచ్చు ఈ కంట్రోల్ ప్రాసెస్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్, బిగ్ స్కేల్ ఆర్గనైజేషన్స్, మీడియం, సో అన్ని ఆర్గనైజేషన్స్ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సైజ్, టైప్ ఎక్సెట్రా, సో అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈ కంట్రోలింగ్ అనేది అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. సో అందుకనే కంట్రోల్ ప్రాసెస్ ఇస్ యూనివర్సల్ అని చెప్పొచ్చు. సో లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్సే కంట్రోలింగ్ చేయాలి, స్మాల్ స్కేల్ వాళ్ళు చేయొద్దు అని ఏమీ ఉండదు. సో అందరూ కంట్రోల్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. సో కాబట్టి దిస్ ఈజ్ యూనివర్సల్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంట్రోల్. సో టిల్ నౌ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ what all we have studied: meaning, definition, characteristics, and next we will quickly move on to the needs and objectives of control. సో యాక్చువల్లీ మనం కంట్రోల్ ప్రాసెస్ ఎందుకు చేయాలి అనుకుంటాము, అసలుకి కంట్రోల్ అనేది మనం ఏమేమి ఆబ్జెక్టివ్స్తోని చేస్తాము, సో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కంట్రోల్ అనే టాపిక్లో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి
ఫర్ మెజరింగ్ ప్రోగ్రెస్. సో ప్రోగ్రెస్ అని అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ చేయడం, మన ప్రోగ్రెస్ అని అంటే ఏంటి? మనం ఏదైతే పర్ఫార్మెన్స్ ఇచ్చామో దాన్ని మనము ఎవాల్యుయేట్ చేసే దాన్ని ప్రోగ్రెస్ అంటాం కదా. సో అది ఎంతవరకు ఉంది అని మెజర్ చేయడం కోసం మనం కంట్రోలింగ్ అనేది చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మెజరింగ్ ప్రోగ్రెస్ అని అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు మనము ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్నాం. ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం. సో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలని ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్నాం. సో ఓకే. సో మనం ఇంప్లిమెంట్ చేసాము, ప్లాన్ అంతా ఓకే. పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్ పర్ఫార్మెన్స్ చూడాలి కదా. సో మనం స్టాండర్డ్ ప్రకారంగా జరుగుతుందా లేదా, మన ప్లాన్ ప్రకారంగా జరుగుతుందా లేదా అని చూడడం కోసం మనము అది ఎవాల్యుయేట్ చేస్తాం కదా. సో దీన్నే మనము మెజరింగ్ ప్రోగ్రెస్ అంటాం అనమాట. సో మనం చేసిన వర్క్ని మనము ఎవాల్యుయేట్ చేయడం, ఎంత వర్క్ చేసాము అని చెక్ చేయడాన్ని మెజరింగ్ ప్రోగ్రెస్. సో మనం ఇదంతా ఏం చేస్తాం? కంట్రోలింగ్లో చేస్తాం కదా. సో అందుకనే ఫస్ట్ పర్పస్ వచ్చేసి ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి ఫర్ మెజరింగ్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. సో ఎందుకు మరి మనం మెజర్ చేస్తామంటే ప్లాన్తోని సేమ్గా మనకి ప్రోగ్రెస్ అనేది వచ్చిందా లేదా, అవుట్పుట్ అనేది వచ్చిందా లేదా అని చూసుకోవడం కోసం మెజర్ చేస్తాం. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఫైండ్ అవుట్ ద డీవియేషన్స్. ఓకే, ఇప్పుడు మనము స్టాండర్డ్ సెట్ చేసుకున్నాము, మనం యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము 100 స్టాండర్డ్, 90 యాక్చువల్ పర్ఫార్మెన్స్. సో ఏదైనా డీవియేషన్ ఉంది కదా. సో 10 అనేది డిఫరెన్స్ ఉంది. సో దీన్నే డీవియేషన్ అంటాం అనమాట. సో ఈ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం మనము కంట్రోలింగ్ అనేది చేస్తాం. సో దిస్ ఇస్ సెకండ్ ఆబ్జెక్టివ్. సో ఫస్ట్ వన్ యాక్చువల్లీ మనం ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేసామో అది చూడడం, తర్వాతకి ఏదైనా డీవియేషన్స్ ఉందా అంటే ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అది చూడడం సెకండ్ ఆబ్జెక్టివ్ మనకి. థర్డ్ వన్ వచ్చేసి ఇండికేటింగ్ కరెక్టివ్ యాక్షన్. సో ఓకే, మనం ఫస్ట్ పర్ఫార్మెన్స్ మెజర్ చేసాం, తర్వాత డీవియేషన్స్ చూసుకున్నాం, తర్వాతకి ఇప్పుడు మనము యాక్షన్ తీసుకోవాలి. సో డీవియేషన్స్ కనిపించాయంటే యాక్షన్స్ తీసుకుంటారు. డీవియేషన్స్ ఏం లేకపోతే సో ఓకే సమ్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అంటే చేసుకోవచ్చు, లేకపోతే దే కెన్ గో విత్ ద సేమ్ ప్లాన్. సో మనం డీవియేషన్స్ వచ్చినప్పుడు సో కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటారు అనమాట. సో కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడం కోసం పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తాము, తర్వాతకి డీవియేషన్స్ చూసినాం, తర్వాతకి థర్డ్ ఆబ్జెక్టివ్ లేదా నీడ్ ఫర్ కంట్రోల్ ఏంటి అని అంటే లైక్ ఏదైనా డీవియేషన్స్ ఉంటే మనం కరెక్టివ్ యాక్షన్ తీసుకొని ఫర్దర్గా అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం కోసం మనకి కంట్రోల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ థర్డ్ ఆబ్జెక్టివ్. ఫోర్త్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇంప్రూవింగ్ పెర్ఫార్మెన్స్. సో మనము యాక్చువల్లీ మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? పైన 3 ఆబ్జెక్టివ్స్ అనేవి ఎందుకు చేసాము అని అంటే లైక్ ఆ నీడ్ అనేది మనకి ఎందుకు ఉంది అని అంటే మనం యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే కదా ఇదంతా చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్నాం. ఓకే, సో డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేసి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్నాం కాబట్టి సో మనకి ఫ్యూచర్లో మళ్ళీ అట్లాంటివి జరగకుండా ఉంటాయి. సో కాబట్టి మనము పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనకి కంట్రోలింగ్ ప్రాసెస్లో ఫోర్త్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది అని అంటే లైక్ ఫోర్త్ నీడ్ మనం ఎందుకు కంట్రోలింగ్ చేస్తాము అని అంటే లైక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, మళ్ళీ అట్లాంటి డీవియేషన్స్ లేకుండా చూసుకొని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనము కంట్రోలింగ్ అనేది చేస్తాము. కంట్రోల్ ఫంక్షన్ అనేది అడాప్ట్ చేసుకుంటామని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నీడ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కంట్రోల్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద కంట్రోలింగ్ ప్రాసెస్. సో కంట్రోలింగ్ ప్రాసెస్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం తెలుసుకున్నదే కదా. సో కంట్రోలింగ్ మీనింగ్ చెప్పాను కదా నేను ఫస్ట్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో, అదే స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉన్నదన్నమాట స్టెప్స్ వైజ్గా. సో I think that if this question comes you can write it very easily. So let's start our టాపిక్ నా. సో ఇప్పుడు మనము స్టెప్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెట్టింగ్ ఆఫ్ కంట్రోల్ స్టాండర్డ్స్. సో కంట్రోల్ స్టాండర్డ్స్ అని అంటే ఏంటి? మనం ప్లానింగ్లో కొన్ని ఆబ్జెక్టివ్స్, స్టాండర్డ్స్, గోల్స్ సెట్ చేసుకుంటాం కదా. సో అవే కంట్రోల్ స్టాండర్డ్స్ అంటాం అన్నమాట మనం. సో ఇప్పుడు కంట్రోలింగ్ అంటే ఏంటి? కంపేర్ చేసి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం అని చెప్పాము. సో ఇప్పుడు మనము ఒక గోల్ని సెట్ చేసుకుంటేనే కదా ఆ గోల్ని రీచ్ అయినామో లేదో అని చూసుకోగలుగుతాము. సో అందుకనే కంట్రోలింగ్ ప్రాసెస్లో మనము ఫస్ట్ ఏం చేస్తాము? గోల్ని సెట్ చేసుకుంటాం, అంటే కంట్రోల్ స్టాండర్డ్స్ని సెట్ చేసుకుంటాం. అంటే లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, సేల్స్ డిపార్ట్మెంట్ అయితే 10,000 యూనిట్స్ సేల్స్ చేయాలి. సో అట్లా అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇట్లాంటివన్నీ ఈచ్ డిపార్ట్మెంట్, ఈచ్ మేనేజ్మెంట్ లెవెల్, ఈచ్ మేనేజర్, సో ఈచ్ బ్రాంచ్కి ఆబ్జెక్టివ్స్, గోల్స్ సెట్ చేసుకుంటారు అనమాట. సో కంట్రోలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్ ఆఫ్ కంట్రోల్
స్టాండర్డ్స్ అని చెప్పొచ్చు. సో ఒక గోల్ని లేకపోతే ఒక స్టాండర్డ్స్ని సెట్ చేసుకోవడమే కంట్రోల్ స్టాండర్డ్స్ సెట్ చేసుకోవడం అని చెప్పొచ్చు. ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ వన్ డేలో ఇన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనేది కూడా టైం స్టాండర్డ్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఓన్లీ స్టాండర్డ్స్ అనేవి సేల్స్కి ప్రొడక్షన్కే కాకుండా టైంకి కూడా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పాయింట్, సెట్టింగ్ ఆఫ్ కంట్రోల్ స్టాండర్డ్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి మెజర్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ సెట్ చేసుకున్నాం. ఓకే, అయిపోయింది ఫస్ట్. సో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అని ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము డీవియేషన్స్ ఏమన్నా ఉంటే దానికి ఇప్పుడు నెసరీ అయితే కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవడం కంట్రోల్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి డీవియేషన్ జరిగిందా లేదా అని అంటే మనం యాక్చువల్గా ఎంత వర్క్ చేసాము అని మనం మెజర్ చేయాలి కదా. సో అదే మెజర్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇందాక తీసుకునే ఎగ్జాంపుల్ ప్రకారం మనము 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ 1 డేలో అని ఒక స్టాండర్డ్, 1 డే కాదు కానీ ఒక 1 వీక్లో అని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం. సో ఇది టైం స్టాండర్డ్ అండ్ అవుట్పుట్ స్టాండర్డ్స్ రెండు సెట్ చేసుకున్నాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము 1 వీక్ అయిపోయింది. సో ఇప్పుడు మెజర్ చేయాలి కదా పర్ఫార్మెన్స్ని. సో మనం ఎంత చేసాము, యాక్చువల్గా మనం ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసాం, ఎంత టైంలో ప్రొడ్యూస్ చేసామని. సో ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ని మెజర్ చేసాం అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ ద సెకండ్ స్టెప్, మెజర్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో మన పర్ఫార్మెన్స్ని మనము మెజర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంపేరింగ్ యాక్చువల్ విత్ ద స్టాండర్డ్ పర్ఫార్మెన్స్. సో మనము సెకండ్ స్టెప్లో ఏం చేసాము, మనం చేసిన యాక్చువల్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేసాము. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము, ఇంత ప్రొడ్యూస్ చేయాలని ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏం చేస్తామనంటే యాక్చువల్ విత్ ద స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ మనము 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలని ఒకటి సెట్ చేసుకున్నాం. అదే యాక్చువల్లో మనము 90 మనము ప్రొడ్యూస్ చేస్తాం అనుకోండి. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తాం అనమాట. సో మనం సెట్ చేసుకున్నది అండ్ మనము యాక్చువల్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎంత అని మనం కంపేర్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ కంపేరింగ్ యాక్చువల్ విత్ ద స్టాండర్డ్ పర్ఫార్మెన్స్. సో ఫస్ట్ 100 సెట్ చేసుకున్నాము. ఇక్కడ మనం ఓకే పర్ఫార్మెన్స్లో ఇందాక చెప్పలే కదా, ఫర్ ఎగ్జాంపుల్ 90 వచ్చిందే అనుకుందాం. సో 90 యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేసాము అనుకుందాం. సో ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు మనకి డీవియేషన్ వచ్చింది 10 యూనిట్స్. సో మనం కంపేరింగ్ ఎందుకు చేస్తాం, ఇక్కడ ఏదైనా డీవియేషన్ వచ్చిందా లేదా, లేకపోతే ప్లాన్ ప్రకారంగా స్టాండర్డ్ ప్రకారంగానే వర్క్ అనేది వెళ్తుందా లేదా అని చూడడం కోసం కంపేర్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి టేకింగ్ కరెక్టివ్ యాక్షన్. సో ఇప్పుడు డీవియేషన్ వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు ఓకే ఇది ఎంత పెద్ద డీవియేషన్ కాదనుకోండి. సో కరెక్టివ్ యాక్షన్ తీసుకోకపోయినా పర్వాలేదు అన్నప్పుడు తీసుకోకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి, కొన్ని మెజర్స్ తీసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ కూడా మొత్తం అంతా డీవియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటారు అనమాట. సో ఈ ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ సెట్ చేసుకోవడం వల్ల, పర్ఫార్మెన్స్ మెజర్ చేయడం వల్ల కంపేర్ చేసుకొని తర్వాతకి మనం కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోనికి ఉంటుంది. సో ఫోర్త్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాము, డీవియేషన్స్ని మనం మళ్ళీ రాకుండా ఉండడం కోసం మనం ఏదైతే ఎక్కడ ప్రాబ్లం జరిగింది తర్వాతకి అని చూసి ఆ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలో దానికి ప్రికాషన్స్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫోర్త్ వన్, టేకింగ్ కరెక్టివ్ యాక్షన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద controlling process. So in this video we have discussed the meaning of controlling and definition and characteristics and need or objectives, and fourth one వచ్చేసి మనకి steps in controlling process. And I hope that you are clear with the concepts, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.